తెలుసా, ఎవ్వరు కూడా బైబిల్ చదవడానికి లేని పరిస్థితుల్లో, వాక్యం వినడానికి లేని పరిస్థితిలో ఏం పర్వాలేదులే, పొయ్యి వస్తే బాగుంటుంది, హాజర్ మీటింగ్ అటెండెన్స్ వేసి వస్తే పర్లేదు, నేను చర్చికి పోతున్నా అని ఆ క్లర్గికి లేకపోతే ఆ యొక్క అధిపతికి తెలిస్తే సరిపోతుంది అన్న పరిస్థితిలో, ఓ ప్రజలారా మీరు భక్తి చేయట్లేదు, దేవుడి శిక్ష మీ మీద ఉంటుంది, మీరు మారు మనసు పొందాలని ఒక గొప్ప దైవజనుడు జాన్ వెస్లీ ఒక రాయి మీద ఉండి ప్రసంగం చేశాడు. ఆయన రాయి మీద ఉండి ప్రసంగం చేస్తే ఆ ఒక్క ప్రసంగము ద్వారా 150 మంది మిషనరీలు ఒక్క దినాన దేవుడికి సమర్పించుకొని మిషనరీలుగా బయలుదేరారు. పొద్దున్న వాక్యమును విన్నారు, సాయంత్రం కల్లా వారు బయలుదేరిపోయారు. నేను వెళ్ళాలి, దేశానికి వెళ్ళాలి, సువార్తను ప్రకటించాలి. ఒక్కొక్క దేశానికి వెళ్ళారు. అందులో నుంచి వచ్చిన వాడే విలియం కేరీ. ఆ వాక్యము నుండి వచ్చిన వాడే, ఆ లైన్ నుండి వచ్చిన వాడే. ఆ 16వ శతాబ్దంలో జాన్ వెస్లీ వాక్యము ద్వారా ఇంగ్లాండ్ మొత్తం కదల్చబడింది. ఆ లైన్ నుండి వచ్చిన వాడే విలియం కేరీ భారతదేశానికి సువార్తను తీసుకొని వచ్చాడు.